ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల మండలం గోపవానిపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాస్ని ఆవిష్కరించారు. టీడీపీ మహిళా అధికార ప్రతినిధి మైనేని ఇంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, జిల్లా టీడీపీ నేతలు పాల్గొన్నారు. యుగ పురుషులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని టీడీపీ నేతలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో తెలుగువారి కీర్తిని నిలబెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అమరావతి శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకోవడం అదృష్టమని పేర్కొన్నారు. మరి అంచెలంచెలుగా ఆయన చేసినటువంటి కృషి, అటు సినిమా రంగంలో ఒక మొగటం లేని మహారాజులాగా మరి వెలుగొంది. విభిన్న పాత్రలు, అన్ని రకాలైన పాత్రలు, ఈ పాత్ర ఆ పాత్ర లేదు. అటు హీరోగా అలాగే విలన్ గా ఏ పాత్ర అయినా, పౌరాణికం ఎలాంటి పాత్రను పోషించి మెప్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ఈ తెలుగు ప్రజలకి అండగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఈ ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా 9 నెలల్లో పార్టీని పెట్టి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రకంగా అధికారంలోకి వస్తే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడి ఇవాళ బియ్యం ఏదైతే మనం తీసుకున్నామో ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు